కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న నిరసన చేపడుతున్నట్లు రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో నిరసనకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లంక రాఘవులు, అన్నమూల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. రైతులందరికీ ఒకేసారి పంట రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. చట్టాన్ని బలోపేతం చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాల్ని ఏదైతున్నదో వ్యతిరేకించాలని దేశవ్యాప్తంగా 26న నవంబర్ను నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పి రైతు కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో పాల్గొంటాయి. వాస్తవంగా 4 లేబర్ కోడ్లను ఎత్తేయాలని, అదేవిధంగా ఎంఎస్పికి చట్టం తీసుకురావాలని, అదేవిధంగా మద్దతు ధరలు స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకే అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడము వ్యతిరేకించాలని ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాన్ని దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో 26 నవంబర్న ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవంగా కనీస వేతనాన్ని ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు. అదేవిధంగా ఎంఎస్పి రైతుల పోరాటం వల్ల ఎంఎస్పిని మేము ప్రకటిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంఎస్పి చట్టాన్ని తీసుకురాకపోవడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా రుణమాఫీ కనీసం ఒక 15 ఏళ్ల నుంచి